ఇంకొక బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణకు సంబంధించిన అప్డేట్ ఇది. లంచ్ మోషన్ పిటిషన్ గా విచారించాలని న్యాయవాదులు కోరినట్టుగా తెలుస్తోంది. అయితే సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేసినట్టుగా సమాచారం అందుతోంది. మధ్యాహ్నం 2:30కు ఈ విచారణను చేపట్టనుంది హైకోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఈ విచారణ సమయంలో లంచ్ మోషన్ పిటిషన్ గా విచారించాలని న్యాయవాదులు కోరారు. సో ఇప్పటికే సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే 2:30కు దీన్ని విచారిస్తాము అంటూ హైకోర్టు చెప్పిన బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, అంటే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అనూహ్యంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అల్లు అర్జున్ని మండే వరకు అరెస్ట్ చేయొద్దంటూ ఇప్పటికే అల్లు అర్జున్ తన పైన పెట్టిన కేసుని క్వాష్ చేయాలంటూ ఆయన ఇప్పటికే హైకోర్టులో కేసు వేసినప్పటికీ కూడా అది ఇంకా జడ్జి బెంచ్కి రీచ్ కాకపోవడం వల్ల అది ఈరోజు వరకు రాలేదు. కానీ న్యాయవాదులు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి లీగల్ చూస్తున్నటువంటి నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి ఇద్దరు కూడా జస్టిస్ శ్రీదేవి బెంచ్ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు క్రితమే అప్పీల్ చేశారు. అల్లు అర్జున్ వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా లంచ్ మోషన్ కింద విచారణ జరపాలి. విచారణ జరిపి మండే వరకు కూడా అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్నది ప్రస్తుతం వాళ్ళు కోరారు. అయితే జడ్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో అతన్ని అడిగిన సమయంలో పోలీసుల దగ్గర ప్రస్తుతం అల్లు అర్జున్ ఉన్నారు కాబట్టి అతన్ని పోలీసులను అడిగిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ చెప్తామంటూ పబ్లిక్ పీపీ చెప్పడంతో కేసు విచారణ మధ్యాహ్నం 2:30కి వాయిదా పడింది. ఇప్పుడు సీన్ అంతా కూడా హైకోర్టుకు చేరింది. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి స్టాండ్ చెప్పబోతుంది? ఇప్పటికీ పోలీసులు అయితే చాలా క్లియర్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ని రిమాండ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా పోలీసులు ఫాలో అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, ఆ తర్వాత అక్కడి నుంచి ఇమీడియట్గా గాంధీ ఆసుపత్రికి తరలించడం. ఉదయం నుంచి కూడా మనం ఉస్మానియాకు తరలిస్తారని అనుకున్నాం. కానీ ఏదైతే జ్యుడిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చికట్పల్లి పోలీస్ స్టేషన్ నార్త్ జోన్ లిమిట్స్ వస్తుంది, సెంట్రల్ జోన్కి వస్తుంది కాబట్టి అది గాంధీ ఆసుపత్రి వెరీ నియర్ ఉంది కాబట్టి అన్ని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడి నుంచి అతన్ని నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కోరున్నారు పోలీసులు. ఇది పోలీస్ పరంగా ఈ మొత్తం అరెస్ట్ ప్రొసీడింగ్స్ కావచ్చు, అరెస్ట్ తర్వాత రిమాండ్ ప్రొసీడింగ్స్ అంటూ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకవైపు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులంతా కూడా ప్రస్తుతం చికట్పల్లి పోలీస్ స్టేషన్కి వస్తున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న దిల్ రాజు ప్రస్తుతం చికట్పల్లి పిఎస్కి వచ్చారు. సో ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వంతో కొంత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం చికట్పల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు. కానీ పోలీసులు అయితే వెరీ క్లియర్గా ఉన్నారు. ఈ కేసులో అతన్ని రిమాండ్ చేయబోతున్నారు. మిగతా అక్యూజులు అంతా కూడా రిమాండ్ అయ్యారు కాబట్టి ఈ కేసులో ఖచ్చితంగా రిమాండ్ చేస్తామని చెప్తున్నారు. కానీ హైకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పబోతుంది? హైకోర్టు కూడా ఇదే స్టాండ్ని, ఇదే విషయాన్ని చెప్పబోతున్నారా, ఇదే సబ్జెక్ట్ని? ఎందుకంటే అల్లు అర్జున్ విషయంలో రిమాండ్ విషయంలో పోలీసులు చాలా క్లియర్గా ఉన్నారు కాబట్టి పీపీ కూడా 2:30కి జరిగే విచారణలో అదే విషయాన్ని మెన్షన్ చేస్తారన్నది ఒకటి చూడాల్సి ఉంది. ఒకవేళ ప్రభుత్వం అదే విషయాన్ని మెన్షన్ చేస్తే కోర్టు ఒకవేళ మండే వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది. కానీ ఈ కేసులో పెట్టిన 2 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 సెక్షన్స్ కూడా 2 నాన్ అవైలబుల్ సెక్షన్సే. ఒకటి 5 years నుంచి 10 years వరకు ఇంప్రిజ్మెంట్ ఉంది. ఇంకొక సెక్షన్లో 3 సంవత్సరాల పాటు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ గతంలో ఎవరైతే అరెస్ట్ అయిన వ్యక్తులకు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్సే ఇక్కడ కూడా ఫాలో అవుతారా లేదా, ఏం జరగబోతుంది మధ్యాహ్నం అనేది చూడాల్సింది. 2:30కి దీనికి సంబంధించిన విచారణ హైకోర్టులో రానుంది. విచారణలో రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి విషయాలు చెప్పబోతుంది. అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఈ కేసుకి సంబంధించి తనకు ఎలాంటి ప్రమేయం లేదు, కేవలం సినిమా రిలీజ్ సందర్భంగా తాను సినిమా చూడడానికి వెళ్ళాను, అది ముందస్తు పర్మిషన్ తీసుకొని వెళ్ళకపోవడానికి గల కారణాలను కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే సినిమా రిలీజ్ అయింది, తన సినిమా చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే తాను థియేటర్కి వెళ్ళి సినిమాకు చూడడానికి వెళ్ళాను, ఎవరైతే తొక్కిసలాట జరిగిందో దానికి తాను కారణం కాదు అనే విషయాన్ని ఆయన క్వాష్ పిటిషన్లో మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ దాదాపు 2 days బ్యాక్ ఆయన క్వాష్ పిటిషన్ చేసినప్పుడు కూడా అది బెంచ్ మీదకి రాలేదు. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి ఇద్దరు కూడా జస్టిస్ శ్రీదేవి దగ్గరికి వెళ్ళి ఈ పిటిషన్ లంచ్ మోషన్ కింద విచారించాలి. అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ని మండే వరకు అరెస్ట్ జరగకుండా చూడాలి. ఒకవేళ ఈరోజు అరెస్ట్ చేస్తే ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే, సండే ఉంటుంది కాబట్టి కోర్టులు కూడా పనిచేయవు కాబట్టి కోర్టులు బెయిల్ కూడా రాదు కాబట్టి ఖచ్చితంగా రిమాండ్కి వెళ్లాల్సి ఉంది కాబట్టి మండే వరకు సమయం ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం, పోలీస్ శాఖ ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటుంది, సేమ్ తెలంగాణ హైకోర్టులో 2:30కి జరిగే విచారణలో ఎలాంటి విషయాలను చెప్పబోతున్నారు, సేమ్ స్టాండ్ మీద ప్రభుత్వం ఒకవేళ హైకోర్టుకి అరెస్ట్ చూపించిన తర్వాత ఇప్పుడు 2:30కి హైకోర్టులో జరిగే విచారణకు సంబంధించి కోర్టు ఇచ్చే నిర్ణయానికి సంబంధించి మళ్ళీ యాక్షన్ ఉంటుందా? పోలీసులు ఆ విధంగా మళ్ళీ
రివర్స్ చేసే అవకాశం ఉంటుందా? ఎలా ఉంటుంది ఇది లీగల్గా? అంటే ఇప్పుడు జనరల్ ప్రొసీజర్లో భాగంగా అతన్ని అరెస్ట్ చేసి ప్రస్తుతం చిక్కటపల్లి పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకొని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే రికార్డ్ చేశారో దాని తర్వాత అతన్ని రిమాండ్కి తరలించాలి. రిమాండ్కి తరలించే క్రమంలో గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు చేయడం, అక్కడి నుంచి తిరిగి మళ్ళీ కోర్టుకు తీసుకురావడం, కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఒక్కసారి హోల్డ్లో ఉండండి. సో అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత చిక్కటపల్లి పిఎస్ కు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే చిరంజీవి కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన మరి కాసేపట్లోనే చిక్కటపల్లి పిఎస్ కు చేరుకుంటారన్న సమాచారం అందుతోంది. ప్రజెంట్ అక్కడ దిల్ రాజు గేట్ బయట వెయిట్ చేస్తున్న దృశ్యాల్ని మనం చూసాం. సో నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి కూడా అక్కడికి వెళ్తారన్న ఇన్ఫర్మేషన్ వస్తోంది. విజయ్, ప్లీజ్ కంటిన్యూ. సో ప్రముఖులంతా కూడా, సినిమా ప్రముఖులంతా కూడా వస్తున్నారు. ఎందుకంటే చాలా సెన్సేషనల్ వ్యవహారంగా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ద బిగ్గెస్ట్ సినిమాగా పుష్ప 2 ఉంది. చాలా చాలా హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఆయన. అల్లు అరవింద్ కొడుకే కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఇబ్రహీంపట్నం టికెట్ని ఆశించారు. ఆయన కూడా గత ఎలక్షన్స్లో ఆయన టికెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. ఢిల్లీ లెవెల్లో కూడా ఆయన లాబింగ్ చేసినప్పుడు కూడా టికెట్ ఆయనకి రాలేదు. ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తిని సడన్గా పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేయడం, చట్టం ముందు అందరూ సమానులే అనేది తెలంగాణ పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో ఒక వ్యక్తి మరణానికి పరోక్షంగా కారణమయ్యాడు. అందరూ నిందితుల మీద పెట్టిన సెక్షన్స్ ఇతని మీద కూడా పెట్టారు కాబట్టి వాళ్ళంతా కూడా రిమాండ్ అయ్యారు. కాబట్టి చట్టం ముందు అందరూ సమానులే, మొత్తం పోలీస్ ముందు అందరూ సమానులే ఒక మెసేజ్ని ఇవ్వడంలో భాగంగా హైదరాబాద్ పోలీసులు ఈ అరెస్ట్ చేశారని చూడొచ్చు. ఈ అరెస్ట్ తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గవర్నమెంట్ ఇంత సీరియస్గా డెసిషన్ తీసుకోవడం గల కారణం అంతా ఏంటంటే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లకు పర్మిషన్లు ఇచ్చి ఏదైతే సినిమా ఈవెంట్లు ఎంటర్టైన్ చేస్తే ఈ ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే ఈ బౌన్సర్ల ఓవర్ యాక్షన్ వల్ల ప్రజల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక మహిళ దాదాపు తన ప్రాణాన్ని కోల్పోయింది. ఒక వ్యక్తి మరణానికి కారణమైనటువంటి వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేయాలి, లీగల్గా శిక్షించాలని ఏదైతే ఆ 2 సెక్షన్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా నాన్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా ఈ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాలని పోలీసులు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు హైకోర్టు ఒకవేళ అరెస్ట్ని ఆపుతుందా, లేకపోతే అతనికి ఏదైనా ఇమీడియట్ బెయిల్ ఇస్తుందా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో 2:30కి జరగబోయే విచారణ కీలకం. అప్పుడు ప్రభుత్వం ఎట్లాంటి స్టాండ్ చెప్పబోతుంది, ప్రభుత్వం ఏ స్టాండ్ తీసుకుంటుంది, మిగతా అక్యూజులకు ఏదైతే పర్మిషన్స్, మిగతా అక్యూజులకు ఏవైతే లీగల్గా ఏ సెక్షన్స్ అయితే పెట్టారో వాళ్ళ పట్ల లీగల్ ప్రొసీడింగ్ ఏదైతే జరిగిందో అదే విషయాన్ని అల్లు అర్జున్ విషయంలో కూడా పాటించాలని చెప్పి పోలీసులు కోరుతారా? పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసులకు అడిగిన సమయంలో ఏం చెప్పబోతున్నారు అన్నది కొంత ఇంట్రెస్టింగ్గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తన డెసిషన్ 2:30కి ఏం చెప్పబోతుంది, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సేమ్ స్టాండ్లో ఉంటే కోర్టు ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ముందుగా ఈ కేసు క్వాష్ పిటిషన్ వేశాడు. ఈ కేసుకు సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్లో ఆయన మెన్షన్ చేసింది ఈ కేసుతో తనకు ఎట్లాంటి సంబంధం లేదు, ఆ వ్యక్తి మరణానికి ప్రత్యక్షంగా తాను కారణం కాదు, తన సినిమా రిలీజ్ అయితే తాను చూడడానికి వెళ్ళానన్నది ఆయన జస్టిఫికేషన్ ఇచ్చే క్రమంలో భాగంగా క్వాష్ పిటిషన్ తన పైన ఎఫ్ఐఆర్ ఏదైతే అయిందో దాన్ని క్వాష్ చేయాలన్నది అల్లు అర్జున్ హైకోర్టును కోరారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇంత సీరియస్గా ఈ కేసును తీసుకోవడం, అల్లు అర్జున్